ఎన్నేళ్ళు చేశారు సావిత్రి గారి ఇంట్లో? రోజుకు 1 గంట పని, 60 రూపాయలు జీతం. సరే సావిత్రి గారు అదే వెయిట్ తగ్గడానికే స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నారు వారు. 7 కార్లు ఎవరు వాడేవారండి? కంటిన్యూ కాలేదండి, ఇల్లు అమ్మేశారు. సో సావిత్రి గారి ప్రవర్తన ఎలా ఉండేది అంటే? వర్కర్స్కి ఒక నాన్ వెజ్ పెట్టాలా, లేకపోతే సావిత్రి గారు ఊరుకో కొద్దిగా సినిమాలో కొద్దిగా లైట్గా తగ్గటం మొదలుపెట్టే. తర్వాత ఈ ఇళ్ళని వదిలేసి ఎక్కడో దూరంగా అన్నానగర్లో ఒక చిన్న అద్దెంట్లో ఉండేవారు అనేవారు కదా. ఆమె కన్నా చేపల కూర వండిందంటే బాబుని తీసుకెళ్ళడం, బాబుని రన్నింగ్ చేయించడం, బాబుని ఎక్సర్సైజ్ చేయించడం ఇదే. ఆమె ఇలా డౌన్ అవుతుందనగా చుట్టుకున్నారండి, ఎవడికి అందాడు. ఏవో మళ్ళీ ఎక్కడ వెళ్ళడానికి స్విమ్మింగ్ పూల్ మొత్తం ఎదిగారు. తెలియని వల్ల ఆటోమేటిక్గా ప్రేమ అనేది ఉంటుంది కదా పిల్లవాడి మీద. ఎవరికైనా పెంచిన తర్వాత ఉంటుంది కదండి. అంటే మీ అభిమాన నటి దగ్గరే మీరు వర్క్ చేశారు. ఒక వ్యానుడు క్రాకర్స్ తీసుకొచ్చేవాళ్ళు. ఊళ్ళలాగానే ఏదో కుక్క ఉంది, దాన్ని బయటకు వెళ్ళిపెట్టి ఎవడ ఉండడు, ఇక లోన్కి వెళ్ళిపోవటం. దగ్గర నుండి చూస్తే నచ్చరు, అంటే దూరం నుండే బాగుంటాయి కొన్ని విషయాలు. ధైర్యం ఇక్కడ, ఆ డ్రైవింగ్ ఎక్కడండి. సావిత్రి గారు అమ్మో, ఒక లైను ఒక 2 గంటలు కేటాయించేవాళ్ళు. ఆ లైన్ అలాగే కిటికీలను చూడటం, ఆడటం, పోవటం. చెన్న కేదారేశ్వరరావు గారు వీరు నాతో పాటు ఉన్న వ్యక్తి. మహానటి సావిత్రి గారి ఇంటిలో ఒక స్విమ్మింగ్ కోచ్గా, వారి ఇంట్లో ఒక మేనేజరియల్ స్టాఫ్గా, అంటే అక్కడే ఉండి కొన్ని సంవత్సరాల పాటు అక్కడే గడిపినటువంటి ఒక వ్యక్తి అనుకోకుండా నేను కూడా గుంటూరు వాళ్ళ ఏదో పని మీద వస్తే వారు పాపం బయలుదేరి మంగళగిరి నుంచి ప్రత్యేకంగా అయ్యో అందరం కలుద్దాం ఉండండి వస్తున్నాం అని చెప్పి ఇట్లా. అంటే ముఖ్యంగా ఎందుకు నన్ను కలవాలనుకున్నారంటే ఈ మధ్య నేను సావిత్రి మీద ఒక బుక్ రాశాను, సావిత్రి క్లాసిక్స్ అని. ఆ సావిత్రి గారి క్యారియర్లో ఉత్తమ చిత్రాలు అన్నదగ్గ ఒక 47 సినిమాల మీద నేను విశ్లేషణాత్మకంగా రాసిన వ్యాసాల సంకలనంతో ఒక బుక్ వేశాను. ఆ బుక్ని చదివినప్పటి నుంచి అరే ఎంత బాగా ఉంది పుస్తకము, కలుద్దాము సార్ని, బాగా చాలా క్వాలిటీతో వేశారు అని అంటాం. ఇవాళ అనుకోకుండా నేను ఇక్కడ రావడంతో వారు ఎంతో వ్యయ ప్రయాసాలు గురించి నన్ను కలవడానికి ఆ వయసులో వారు రావటం అనేది నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. సో వారితో కొన్ని ముచ్చటిద్దాం, కొంత ముచ్చటించి సావిత్రి గారి అప్పటి కాలానికి సంబంధించిన కొన్ని విషయాలు ఏమన్నా తెలుసుకోవడానికి ట్రై చేద్దాము అండి. చాలా సంతోషం మీరు శ్రమ కోర్చి ఇంత దూరం రావటం, నన్ను కలవటానికి. మిమ్మల్ని కలవడానికి ఒక కారణం ఉందండి. ఆ పుస్తకం చూసిన కాడి నుంచి మిమ్మల్ని కలవాలని, మీరు రాసిన దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళి కలుద్దామని ఉన్నా. సంతోషం అండి, సంతోషం. ఎందుకంటే ఈ తరంలో అంత గుర్తుపెట్టుకొని అంత ఇదిగా అంత ఇంట్రెస్ట్గా ఇప్పుడున్న ఫాస్ట్ యుగంలో అది మార్కెట్లోకి చాలామంది తెచ్చారంటే ఇప్పుడు ఈ తరానికి కూడా అవును ఆలోచించి ఇంత నటి ఇంత ఇది ఉందా అది అనే లెక్కలో వాళ్ళు ఆలోచించే శక్తిలో తీసుకొచ్చారు. నాకు చాలా ఆనందకరమైన అంశం ఏంటంటే మీరు సావిత్రి గారి ఇంట్లో వర్క్ చేయటం. అంటే మీరు చెన్నై అసలు ఎందుకు వెళ్ళారండి? నాకు రామారావు గారు అంటే అభిమానం అండి. ఎన్టీఆర్ గారు నా చిన్నప్పుడు ఆ పిచ్చి మీద మా అన్నయ్య గారు డాక్టర్ నారాయణ గారు అని ఉండేవాడు. కృష్ణమూర్తి గారు అని రామారావు గారు పిఏ, ఆయనకి లెటర్ రాసి ఇచ్చారు. ఎవరు? మా అన్నయ్య. ఆయన క్లాస్మేట్స్. అప్పుడు తీసుకెళ్ళి లెటర్ ఇస్తే అబ్బా అంత దూరం నుంచి వచ్చావా ఎట్లా అని చెప్పేసి అప్పుడు ఉమ్మడి కుటుంబం షూటింగ్ జరుగుతుంది. ఉమ్మడి కుటుంబం దానికి వర్క్ చేసాం. వర్క్ చేసిన తర్వాత షెడ్యూల్ పూర్తి అయిపోయింది. పూర్తయిన తర్వాత పెద్ద తుఫాన్. ఏది ఉమ్మడి కుటుంబం? చెన్నైలో ఒక షిప్పే 2 ముక్కలుగా కొట్టి ఒడ్డుకు వచ్చేసింది. అంత తుఫాన్. అంత తుఫాన్లో కూడా షూటింగ్ పెట్టారు ఆయన. అంత వర్క్, అంత సిన్సియరిటీ రామారావు గారు. అబ్బో దాంట్లో మాత్రం తిరుగులేదు. అదే తుఫాన్ దెబ్బకి ఉండలేక మంగళగిరి వచ్చేసాను. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ చెన్నై వెళ్ళా. ఎక్కడా పని దొరకల. సరే అని 15 రూపాయలు తాటాకల గుడిసెలో 3 ఉండేవాళ్ళం. అక్కడి నుంచి రోజు ఇలా ఉంటే ఒక అతను చెప్పాడు, సావిత్రి గారి ఇంట్లో స్విమ్మింగ్ పూల్ పని ఉంది, మరి నీకేత వచ్చా అన్నాడు. వచ్చు, సరే వెళ్ళి ట్రై చేయి. నేను చెప్పాను, నాకు 8 రోజులు పట్టిందండి మేనేజర్ గారిని కలవటానికి. ఎవరు మేనేజర్? సావిత్రి గారు. అంటే సావిత్రి గారి ఇంటికి వెళ్ళి అమ్మా ఇక్కడ పని ఉంది కదా అని తెలుసుకుంటానికి గురకవడం అనేడే లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదు. అయ్యా చెప్పని మనం అప్పుడు నాగలింగం గారు మేనేజర్. ఓకే. ఆయన దగ్గరికి వెళ్ళి సావిత్రి గారు మేనేజర్ నాగలింగం గారు. ఓకే. ఇలా 3 రోజులు మీకోసం తిరుగుతున్నాడండి,
వెళ్ళి నమస్కారం సార్ సరేనాయా మరి ఎవరు తెలియకుండా మేము పనిలో ఎలా పెట్టుకుంటాం అంటే మీరు ఎవరో తెలియదు కదా వాళ్ళకి. ఏ ఊరు మీది మంగళగిరి అండి మంగళగిరి సరే రోజుకు 1 గంట పని 60 రూపాయలు జీతం ఏం పని? స్విమ్మింగ్ పూల్. ఓకే. స్విమ్మింగ్ పూల్ అంతా క్లీన్ చేసుకొని మిషన్ వాటర్ ఇది మొత్తం బీచింగ్ చేసి మొత్తం క్లీన్ వెళ్ళేటప్పటికి ఇంత తెట్ట కట్టి ఉంది అది బాగాలేదు స్విమ్మింగ్ పూల్. ఓ కట్టారు లక్షలు పెట్టి దొరక్క పని దొరికింది అని చెప్పేసి నేను మొత్తం అసలు వారం రోజులు మొత్తం తీసేసి వాటర్ నింపేసి 10 పైసలు అలా వేసి కనపడేట్టు చేశారు. ఓ అట్లా చేరాను సావిత్రి గారి ఇంట్లో. అంటే మీరు నెలకి 60 రూపాయలు? 60 రూపాయలండి, రోజుకు 1 గంట పని, మార్నింగ్ అంటే తెల్లారగట్ట. అలా ఎంతకాలం చేశారు? అలా ఒక 6 నెలలు చేశాను. ఓకే. 6 నెలల తర్వాత బాబు అనుకోకుండా స్విమ్మింగ్ పూల్లో పట్టడం గమనం. ఎవరు పడ్డారు? సావిత్రి గారు బాబు, సావిత్రి గారు అబ్బాయి సతీష్. సతీష్ గారు అనుకోకుండా చిన్న పిల్లోడు కదండి. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అక్కడ ఆర్చి ఏంటంటే ఇటు నుంచి ఇటు మొత్తం డౌను, ఇటు లోతు తక్కువ, సెంటర్ ఆర్చి ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళకూడదని. కపాలు వచ్చి అక్కడ పడ్డాడు. నేను ఎమ్మటే ఇక్కడే పక్కనే మిషన్ రూమ్ జంప్ చేసి తీసాను. ఓ మీరు దూకి బాబుని రక్షించారు, తీసాను. ఈ లోపల ఒక ఆయా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆయా ఎవరు? ఆ బాబుని వచ్చే 2 కాళ్ళు పట్టేసుకుంది. అమ్మో. అమ్మగారికి తెలిసి చంపేస్తుంది బాబు, ఈ నేను ఎందుకు చెప్తాను, నేను చెప్పనమ్మా అంటే తీసుకెళ్ళిపోయిన తర్వాత 3 రోజులు అయిందండి. బాబు నిన్న అమ్మగారు పిలుస్తున్నారు అన్నారు పైకి. ఎవరు? సావిత్రి గారు పిలిచారు మిమ్మల్ని? మీకు అసలుకి ఆ డాబా పైకి ఎక్కుతుంటే అసలు ఇంత బిల్డింగ్ ఇలా ఉంటుందా? ఓ మీరు ఆ పైన అంతా వైభవం అంతా చూడలేదు కదా. మన పని ఏదో మనం స్విమ్మింగ్ పూల్ పని చేసుకుంటే వెళ్ళిపోవడమే. పైకి వెళ్ళి కూడా తల ఎత్తలేదండి, భయం చూడాలంటే. ఆమె ఫ్రీగా మాట్లాడతారు, మనకు భయం. అదే చాలా పెద్ద పేరు కదా, పెద్ద పేరు అంతా అన్నట్టు. అసలు ఫేస్ ఇలా తిప్పితేనే మనకి అదో రకంగా ఉంటుంది. బాబు 3 రోజుల క్రితం బాబు స్విమ్మింగ్ పూల్లో పడ్డా, ఇదేంటి అది చెప్పొద్దని నేను. ఆయా ఏమో మీకు చెప్పొద్దు అన్నారు, ఇక్కడ సావిత్రి గారేమో అదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఎవరు చెప్పారు? బాబే చెప్పాడు, ఎవరు చెప్పాలా? నేను చెప్పాలా? పడ్డాడమ్మ. సరే నువ్వు వెళ్ళిపో, మేనేజర్ని పిలిచి 10,000 రూపాయలు తీసుకురా. నువ్వు ఇట్రా, ఇదిగో 10,000 తీసుకుని నువ్వు వెళ్ళిపో. మళ్ళీ పిలువ ఈశ్వరాన్ని పిలువ పైకి. ఎంత ఇస్తున్నారా నీకు జీతం? 60 రూపాయలమ్మా. 60 రూపాయల 150 రూపాయలు జీతం. అందం బాబుని మొత్తం చూసుకుంటాను నువ్వే. బాబుకి ఇన్ఛార్జి. ఇక బాబుకి డ్రెస్ చేయటం, ఇక స్కూల్లో మళ్ళీ స్కూల్ నుంచి తీసుకురావటం. బాబుకి అంతే చిన్న 3 ఏళ్ళు అట్లా ఉంటాయేమో కదా, ఉంటాడు 3-4 ఏళ్ళు అంతే. ఆయన ఫాస్ట్ మా అమ్మ చదువులో ఫాస్ట్, డ్యాన్స్ అన్నింటిలో ఫాస్ట్ అండి. బ్రెయిన్ చాలా గొప్పది. ఏం గొప్పదంటే మరి ఆమెకు అంత ఇది వచ్చినప్పుడు తల్లి దగ్గర ఉండి ఇచ్చేసిన తర్వాత చదువుకొని. ఇటు తల్లి గొప్ప, అటు తండ్రి గొప్ప కదా, మరి ఇద్దరికి పుట్టినోడు మరి అమెరికాలో ఉన్నారండి ఈ రోజున. ఇప్పుడు మీ వయసు 82 ఏళ్ల వయసులో కూడా మీరు ఇంకా యోగా, శవాసనాలు అంటే అన్ని రకాల ఆసనాలు వేయగలరు. కొన్ని ఆసనాలు అంటే కొన్ని ఇప్పుడు వాటర్లో మాత్రం ఇలా పాచబెట్టి వేసుకొని ఇలా కూర్చుంటా. మామూలుగా ఇలా అంట మార్నింగ్ వీళ్ళ నీళ్ళ మీద పడుకుంటే పేపర్ చదివిస్తే అలా చదువుతారు. అవి ఎవరైనా తెలుసా? అమ్మ బాబోయ్, ఇదేదో బాగుంది. ఇప్పుడు ఆవిడకున్న స్విమ్మింగ్ పూల్లో సావిత్రి గారు శవాసనంలో పడుకుంటారు. మామూలుగా పడుకుంటే మార్నింగ్ నేను పేపర్ తీసుకెళ్ళి ఇస్తా. మీరు పేపర్ ఇస్తే అలా నీళ్ళలో చదువుతారు, నీళ్ళలో చదువుతారు. బో అది అంటే పిల్లలు తర్వాత కొద్దిగా అప్పుడప్పుడు స్విమ్మింగ్కి వచ్చేవాళ్ళే, కానీ స్విమ్మింగ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపి ఇలా పిల్లలు కూడా చదువు మీదే పెట్టారు. ఇంట్లో వేరే పిల్లలు స్టూడెంట్స్ వచ్చి స్విమ్మింగ్ చేసేవాళ్ళే, కానీ సండే వస్తే అట్లా జరిగేది. సరే సావిత్రి గారు అదే వెయిట్ తగ్గడానికే స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నారు వారు. ఓకే. అంటే రెగ్యులర్గా చేసేవారండి స్విమ్మింగ్ సావిత్రి గారు? ఆ తర్వాత ఆగిపోయారండి. ఇప్పుడు అవన్నీ మనం మాట్లాడాలంటే. అవునవునవును. ఇప్పుడు మీరు ఎన్నేళ్ళు చేశారు సావిత్రి గారు ఇంట్లో? 6 సంవత్సరాలు సార్. 6 సంవత్సరాలు. 67లో జాయిన్ అయ్యారు లెక్క ప్రకారం. 67 నుంచి అదే 69, 66 నుంచి ఒక 6 ఏళ్ళ పాటు ఉన్నారు. 67 నుంచి అంటే 72 ఆ ప్రాంతాల వరకు ఉన్నారు. ఎందుకు అంటే బాబు ఇంకా చిన్నవాడే కదా అప్పుడు? అవును. మరి ఎందుకు అంటే తర్వాత కంటిన్యూ కాలేదా మీరు? కంటిన్యూ కాలేదండి, ఇల్లు అమ్మేశారు.
అవును 72లో ఇల్లు అమ్మారు. ప్రాప్తం షూటింగ్కి డబ్బులు లేవు. ఉమ్, ఉమ్. మేనేజర్ అసలు ఆ ఇల్లు ఎంత ఉంటుందో తెలుసా? అదే పెద్ద ఇల్లు అని చెప్పి. అది ఎంతకమ్ముతా ఎంతో చెప్తే ఆశ్చర్యపోతారు. ఉమ్. ఆ మేనేజర్ వాళ్ళు కలిసి ₹1,00,000 అమ్మారు. ఆ రోజుల్లో 1,00,000 అంటే చిన్నదా పెద్దదా? అంటే 72లో అయినా చిన్నదే, అంతే కదా మరి. లక్షేగా. ₹1,00,000కి వెళ్ళిపోయింది అంత పెద్ద ఇల్లు. చూడండి అంత పెద్దదే. ఇక్కడి నుంచి ఎబ్బు ఉమ్. మీకు కింద ఈ ముందేమో లావం గార్డెను, మధ్యలో ఇల్లు, వెనక్కి మళ్ళీ స్విమ్మింగ్ పూల్. పూలు, తర్వాత అవుట్ హౌస్, అవతల బరిగొడ్లకి 2 కార్లు, 2 షెడ్లు సావిత్రి గారికి పెట్టుకున్నాయి. గార్డెన్లో మొత్తం మిగతా కార్లు. ఇటు నుంచి వెళ్ళిపోయి గేట్ అవుట్ ఆఫ్ అటు పెద్ద అలాంటి లక్ష అవసరం. అలాగే హీరో వాళ్ళంతా ఇదైపోయారు. ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది. అంటే ప్రాప్తం అనే తమిళ్ సినిమా తీయటం వల్ల ఆవిడ అంటే చిత్ర నిర్మాత కూడా కాబట్టి అప్పుడు ఆర్థికంగా సినిమాకి పెట్టుబడి కోసం లాస్ట్లో ఆగిపోయింది. కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు అప్పుడు తీయటానికి. ఆ టైంలో ఇంత పెద్ద ఇల్లు కూడా అమ్మేశారు. అంటే పక్కన 3 ఇళ్ళు ఉన్నాయి. అదే ఇంకో పక్కన ఇంకా వరుసగా రో హౌసెస్ లో 3 ఇళ్ళు ఉన్నాయి. అవును, విజయమ్మకి రాసి ఇచ్చారు. విజయ చామరేశ్వరి గారికి పుట్టగానే రాసి ఇచ్చారు. ఇక ఆ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆ ఇంట్లోనే జమున అద్దెకుందా, ఆ ఇంట్లో రాఘగోపాలరావు అద్దెకున్నాడు. వీళ్ళకి ఇల్లు లేవు. ఇప్పుడు ఆమె తర్వాత కొనుక్కున్నారు జమున గారు. ఓహో, ఇంట్లోనే అద్దెకుంది. ఈ 3 ఇళ్ళు కట్టించారు. వీళ్ళంతా అద్దెకుండేవాళ్ళు యాక్టర్స్. రాఘగోపాలరావు తర్వాత ఆమె రాఘగోపాలరావు దగ్గర కూడా ఇంట్లో అద్దెకున్నాడు. జమున గారు అద్దెకున్నారు. ఆ 3 ఇళ్ళు అద్దెకి ఇచ్చేసి అది ఉన్నారు. ఇక ఇది ఖాళీ చేసిన ఒక ఇల్లు తీసుకున్నారు అక్కడ. ఆ 3 ఇళ్లలో ఒక ఇంట్లో షిఫ్ట్ అయిపోయి ఉన్నారు. ఇక మళ్ళీ అదంతా షిఫ్ట్ అయ్యి ఇదంతా అంటే ఇన్కమ్ ట్యాక్స్ రీడింగ్ అంతా జరిగింది. రీడింగ్ అంటే ఇట్లా ఉంటుందని నాకు తెలియదు. మీరున్నప్పుడే రైడింగ్ జరిగిందా? ఆ చిన్న ఇంట్లోకి వచ్చేసా. పెద్ద ఇంట్లో నుంచి చిన్న ఇంట్లోకి మారారు. ఇంకా అవ్వలేదులే. ఇలాగే పొద్దున్నే ఆమె వాహినిలో క్లాప్ కొట్టడానికి ఏదో పూజకి వెళ్ళారు. చెవర్లైట్ ఇంపాల కారులో అది ఫంక్షన్కి, అది చెవర్లైట్ ఇంకో కారు షూటింగ్కి. అండ్ మళ్ళీ వద్దాము. సో మీరు చాలా వైభవం, అంటే ఇప్పుడు ఇల్లు అమ్మే వరకు కూడా చాలా గొప్ప వైభవమే కదా సావిత్రి గారు. వైభవమే. కార్ల గురించి చెప్పండి. ఎన్ని కార్లు ఉండేవి ఆవిడకి? 7 కార్లు. 7 కార్లు ఎవరు వాడేవారండి? సావిత్రి గారికి 2 కార్లు అండి. సావిత్రి గారికి 2. అమ్మకి ఎవరమ్మ? సుభద్రమ్మ గారు. సావిత్రి గారి తల్లి గారికి 1 కారు. కూరగాయల మార్కెట్కి వెళ్ళాలి కదా. ఓకే, ఇంటి వ్యవహారం. ఒక శనివారమే నాన్ వెజ్ 5-6 ఉండాలి. ఎవరికి? సావిత్రి గారికి ఇంట్లో భోజనం. ఓకే, ఒక శనివారం మాత్రం ఉండవు. శనివారం మాత్రం నాన్ వెజ్. 5-6 ఐటమ్స్ ఏమి తెచ్చినా వర్కర్స్కి ఒక నాన్ వెజ్ పెట్టాలా, లేకపోతే సావిత్రి గారు ఊరుకోరు. ఓహో, వర్కర్స్ అందరు కూడా మస్ట్గా నాన్ వెజ్ కంపల్సరీ ఒకటి ఉండాలి. ఇంట్లో ఈ 5-6 ఉంటాయి. ఓకే, రొయ్యి ఉన్నాయి, చేప ఉన్నాయి, మటన్ ఉన్నాయి, చికెన్ ఉన్నాయి, అన్నీ ఏదైనా ఐటమ్స్. వంటోడు తినపో ఆ ఐటమ్స్ వండేసి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతాడు. సరే, అవన్నీ వద్దామండి. కార్ల గురించి మాట్లాడుతుంది. ఇందాక చెప్తున్నారు మీరు మొత్తం 7 కార్లు సావిత్రి గారు మెయింటైన్ చేసేవారు. 2 కార్లు ఆవిడకే, 1 కారు వాళ్ళ అమ్మగారికి, ఇంకా సతీష్కి 1 కారు, కుమారుడికి 1 కారు, అమ్మాయికి 1 కారు, కూతురికి 1 కారు, మేనేజర్కి 1 కారు, మేనేజర్కి 1 కారు, వాళ్ళ అక్కయ్య గారికి 1 కారు. ఎన్ని? సావిత్రి గారి అక్కగారు కూడా అదే ఇంట్లో ఉండేవారండి, ఇంటి వ్యవహారాలు చూస్తూ. ఓహో, సో అందరికి పర్సనల్ కార్స్ ఉండేవి. సో 7 కార్లు మెయింటైన్ చేయబడి. ఒక కారు ఒకళ్ళు తీసేవాళ్ళు కాదులే. ఓకే, ఎవరి కారు వాళ్ళకే. బాగుంది. ఈ కార్ల వైభవం ఒకటి బాగుంది. నెక్స్ట్ మీరు భోజనాలు, సావిత్రి గారి భోజనానికి సంబంధించి చిన్న ఇట్టు చెప్తా, జనానికి తెలియదు కూడా చెప్తాను. చెప్పండి. అప్పుడు యుద్ధంలోకి పివి నరసింహారావు గారు వచ్చారు. అది 70 అదేలేండి, పాకిస్తాన్ పండ్ల కోసం. అవునవును. అది ఆయన మెడలో వేసిన పూలదండ ఏలం పడ్డ పెట్టారు. అవును, యుద్ధంకి ఆయన అన్ని అదే ఒక సమావేశం పెట్టారు తెలుగు సినిమా ప్రముఖులతో పెట్టి, విరాళాలు సేకరించడానికి అందరికీ పిలిచారు. అక్కడ ఆయనకు ఒక దండ వేశారు. దండ వేస్తే ఆ దండ తీసి వేలం పెట్టారు. ఆ వేలం పెడితే ఏమైందండి తర్వాత? అది 25,000 దాకా ఎంజి రామచంద్ర పాడాడు. ఎంజి రామచంద్ర గారు 25,000 వరకు, 30,000కి పాడి వచ్చేసారు. ఎవరు? సావిత్రి గారు. ఓహో, సావిత్రి గారు 30,000కి పాడారు. అంటే వేలం పాడి వచ్చేసారు. కేవి చలవన్న చంద్రమోహన్ గారు తీసుకొచ్చారు ఆ పూలన్నింటికి. కేవి చలం చంద్రమోహన్ గారు మోసుకొచ్చారు సావిత్రి గారితో.
సావిత్రిగా వచ్చేసారు వెనకాల. ఆహా. మన తెలుగు వాళ్ళ పేరు నిలిపారు, అది ఇది అన్నారు, చెప్పారు, వెళ్ళిపోయారు. ఓ. మరి ఇది మీ లిస్టులో ఎక్కడ ఉందా ఈ లిస్టులో? లేదు లేదు లేదు. సో 30,000 కొని అప్పట్లో కొంత మరి మీరు అన్నట్టు ఆ టైంలో ఆవిడ ఇబ్బందులుగా ఉన్నారుగా, అంటే ఇల్లు అమ్మేయటం. ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో పివి నరసింహ ఇంకా ఇల్లు అమ్మడం కావాలన్నా కావలేదు అప్పుడు. అప్పుడు అక్కడ ఉన్నప్పుడే, పెద్దింట్లో ఉన్నప్పుడేనండి. తర్వాత ఇందిరాగాంధీకి చెక్కీలా ఓకే. హైదరాబాద్. అక్కడికి కూడా వచ్చారా? సో అంటే దాన ధర్మాల్లో ఇలాంటి దేశ రక్షణ విషయమై చాలా అంటే ఉదారంగా ఉండేవారు సావిత్రి గారు. అసలుకి ఇంకొక విషయం ఉంది మీకు బాబు, అమ్మాయి పెళ్లి చేసుకుంటాను ఏ దండం పెట్టి పూలు పళ్ళు ఇచ్చేసి, ఆమె ఏం చేసేవాళ్ళు అంటే ఆడపిల్లకైతే ఒక చెట్టు ఉంటాయి లోన, ముక్కుకి మెడలో తాళ్ళు ఉండవు. ఇవన్నీ ఆడపిల్లలకి కావాల్సిన ఈ పట్టాలంటే అవి మెట్లు, ఆడపిల్లకైతే ఆ చెట్టు ఇచ్చి పంపించేస్తాం. ఎవరికి? ఎవరు లేని వాళ్ళు పెళ్లి చేసుకున్న పెళ్లి జరుగుతుంది ఎట్లా అని అడుగుతారు కదండి సహజంగా. ఉదాహరణ మీరు అంటే ఇప్పుడు అడిగారు చూసారా, ఆ సెట్ ఇచ్చేస్తారు. ఆవిడ ఉన్నా లేకపోయినా కూడా ఏదన్నా కార్యక్రమం వస్తే మేనేజర్ గారు చెప్పేసి వెళ్ళిపోతారు. అదే మగోడు అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటున్నాం అబ్బాయి కన్నారనుకో, ఒక బంగారం తాళి కట్టేసాయి అంతే. ఈవిడ డొనేట్ చేసేవారు. అయ్యే అంతవరకు, క్యాష్ కాదు. ఓకే, బంగారు తాళి ఇచ్చేవారు. ఓకే, కొన్నాళ్ళు ఆ పొజిషన్లో జరిగినాయి. ఓకే ఓకే ఓకే, అట్లా చాలా మందికి ఇచ్చారు. ఇక ప్రాప్తం ఫ్లాప్ అయిన కాడి నుంచి ఇక మారిపోయింది పరిస్థితి మారే. ఆ లోతు మాటలు మనం మాట్లాడకూడదు కాబట్టి చెప్తున్నాం. ఇక తర్వాతే వారు సొంతంగా వెళ్ళిపోయి తర్వాత ఇది కొన్ని సినిమాలు కొద్దిగా లైట్గా తగ్గటం మొదలు పెట్టాయి. అదేలేండి, అమ్మ వదిన వెళ్ళిపోయారు. అవును. ఇప్పుడు మీరు ఇందాక చెప్తూ వారి భోజన విశేషాలు చెప్తున్నారు. అంటే ప్రతిరోజు కూడా ఒక 5-6 వెరైటీల నాన్ వెజ్. టేబుల్ అట్లా అంత పెద్ద టేబుల్ ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి, పెద్ద టేబుల్ గ్లాస్తో. ఆ టేబుల్ మీద ఆ డ్యూటీ అది, వంట మాస్టర్ డ్యూటీ అది. ఓకే, అక్కడ వండేసి వెళ్ళిపోవటమే. అవన్నీ మార్నింగ్ పర్చేసింగ్ చేసి తీసుకొచ్చేవాళ్ళు సుభద్రమ్మ గారు, వాళ్ళ అమ్మగారు. ఆమె కన్నా చేపల కూర వండిందంటే ఆ రోజు స్టూడియోలో ఎవరు పోంచారు. సావిత్రి గారి క్యారేజ్ వస్తుందంటే వాళ్ళ చేపల కూర అంత ఫేమస్, అంత ఇదిగా దగ్గరుండి ఆమె ఉండుద్ది సావిత్రి గారు. వంటాడు ఆ కూరకు మాత్రం పక్కన ఉంటాం వరకే. ఆమెకి ఏళ్ళు ఇంతవరకే ఉంటాయి సుభద్రమ్మ గారికి. ఈ చేయి కొద్దిగా మొండిగా ఉంటుంది, ఆ చేతితోనే టక్ క్లీన్ చేసేస్తాం. అంత ఇంట్రెస్ట్గా ఉంది. ఎవరైనా అందరూ సావిత్రి గారి క్యారేజ్ పెద్ద పెద్ద ఆర్టిస్టులు మాత్రం ఆగిపోతే క్యారేజ్ అంటే ఇంత ఉంటుంది, చిన్నది కాదు. చిన్న ఈ క్యారేజ్ అనుకుంటారా ఏంటి, ఎంత ఉంటుంది క్యారేజ్. అంతమందికి చేపల పులుసు మెయిన్ వాళ్ళు ఉంటారు కదా సార్. అదే మెయిన్ ఆర్టిస్టులు అందరూ ఇంకా అందరికీ సావిత్రి గారి ఇంటి దగ్గర ఉండే క్యారేజ్ వచ్చే చేపల పులుసే అంత ఫేమస్, అంత ఇదిగా ఉండేది. మేము తిన్నాము కాబట్టి చెప్తున్నాం. అక్కడ తిండి అలాంటి తిండి తిన్నాం. అలా ఉండేవాడిని మనిషి కూడా. హెర్క్యులీస్ అని పేరు పెట్టేశారు. స్విమ్మింగ్ పూల్ పని, ఎక్సర్సైజ్ చేయటం మన పని. బాబుని తీసుకెళ్ళడం, బాబుని రన్నింగ్ చేయించడం, బాబుని ఎక్సర్సైజ్ చేయించడం ఇదే. సో విజయ చాముండేశ్వర గారు సావిత్రి గారి కుమారుడు సతీష్ బాగోగులు అంటే స్కూల్కి తీసుకెళ్ళటం కానీ, అతను స్విమ్మింగ్ చేయించడం కానీ, ఎక్సర్సైజులు చేయించడం కానీ, కంప్లీట్గా అతను బాగోగులంతా మీరే. నాకు చెప్పి దగ్గర నుంచి అదే సూపర్. పాప విషయాలు వేరే లేడీస్, బాబుని మాత్రం మీరు టేక్ కేర్ చేసేవారు. సూపర్. ఇట్లా ఒక 6 ఏళ్ళు ఉన్నారు అక్కడ. 6 సంవత్సరాలు ఉన్నారు. సో సావిత్రి గారి ప్రవర్తన ఎలా ఉండేది అంటే మీ అందరితో ఎలా ప్రవర్తించేవారు? ఎలా అంటే మంచిగా ఉండేవారా, లేకపోతే మీరేమైనా భయపడుతుంటే భయపెట్టేలాగా కానీ, ఆవిడ కోపం ఉండటం కానీ, మీ అందరి మీద చిరాకు పట్టడం కానీ అలాంటివి ఏమైనా ఉండేవా, లేకపోతే సౌమ్యంగా ఉండేవారు? ఎలా ఉంటారు? మామూలు సాఫ్ట్గా ఉంటారండి. అసలు ఏమనరు. ఆ కోపం అనేది వేరే రూట్లో వేరే వస్తే కోపం అని చెప్పలేము. అదేనండి, చాలా సాఫ్ట్గా ఉంటారు. ఎవరిని కూడా ఏమనరు. ముందు అడుగుతాను, నేను రోజు అల్లాడిపోయేవాడిని. 9:30-10కి క్యారేజీ అమ్మ పిల్లలు పడుకోబెట్టి రూమ్లో, అమ్మ క్యారేజీ తిన్నాం. అదే నువ్వు తిన్నావుగా, అప్పుడు నేను ఫోన్ చేసే పైకి నేను తిన్నానమ్మా. తినో, ఎక్కడ తిన్నావురా, ఎక్కడ తినేది, నేను కింద తినొచ్చి ఏం చేయాలా, అలాంటి మనసత్వం అని. సో ముందు మీరు తిన్నారో లేదో అడిగేవారు.
అడిగిన తర్వాత తిన్నావురా అది ముందు మెయిన్ వస్తుంది అనమాట. బాగా చూసుకునేవారు అయితే. అబ్బో వర్కర్ లాగా అనేది అసంభవం అండి. వర్కర్ లాగా చూడ మనకు భయం. నేను చెప్తున్నా కదా, ఆమె జుట్టు ఇరబూసుకుందంటే చూడడం అమ్మో ఆ కళ్ళు ఇది పడిపోవాల్సిందే. తిట్టదు కొట్టదు, ఊరికాలం చూసిందంటే పడిపోయింది. అంత భయం వేస్తుంది. ఉన్ననాళ్ళు తిండికి ఇది కొరవ లేకుండా హాయిగా తిరిగినండి. అక్కడ ఉంటానే నా తమ్ముడిని మెట్రిక్ చదివించుకున్నా. నాకు ఖర్చు ఏముంది, మాకు ఇక్కడ ఏమి లేదు. ఇప్పుడు సినిమాలో కూడా ఏదో అక్కడ ఇంట్లో ఉండి పని కుదిరి ఏదో ఆవిడని మోసం చేసేసి అతని ప్రొడ్యూసర్లు అయ్యి ఏదో చూపించారు కదా. అది వాళ్ళ సుబ్రహ్మణ్యం అని వాళ్ళ బంధువులు ఉన్నాడు ఒక ఆయన. అదే మేనేజర్తో కలిసి ₹1,00,000 ఉంది నేను. ఓకే, అంటే సుబ్రహ్మణ్యం ఆయన సావిత్రి గారి బంధువు. బంధువు ఇక అక్కడే వచ్చి మేనేజర్గా చేసి ఇక మొత్తం ఇక మేనేజర్ కంపెనీ ఇక ఎవడో ఆమె ఇలా డౌన్ అవుతుందనగా చుట్టుకున్నారండి. ఎవడికి అందాడు, ఎవరికి అందిన వాళ్ళు డ్రైవర్ కూడా సుబ్బయ్య వాళ్ళ సొంత డ్రైవరు. 40,000 50,000 రవ్వల ఉంగరం సుబ్బయ్య. సరే చూసుకొని వెళ్ళిపోతే వచ్చిన తర్వాత చూస్తే లేదు. 2 రోజులు అడిగి ఇక దాన్ని మర్చిపోయింది. ఈలోపు ఈవిడు విజయవాడ ఇక్కడికి వచ్చేసి ఎక్కడ అని చూస్తే ఎవరు కొనలా. అంత తెలివిగా మళ్ళీ అక్కడే వచ్చి టీబీ చూడడానికి పానకాల పార్క్ తీసుకెళ్ళి అమ్మగారు అది అర్జెంటు డబ్బులు ఏదో అవసరమే ఇస్తున్నాడు, ఫోన్ కొట్టేశాడు. ఎవరికి? సావిత్రి గారికి. ఇతను వెళ్ళి అక్కడ అమ్మటానికి పెడితే అది గుర్తుపట్టి సావిత్రి గారి మనిషి కదా అని సావిత్రి గారికి కొట్టాడు ఫోను. డ్రైవరేగా తెలుసు కదా. కొడితే వచ్చేసి ఆ ఉంగరం తీసుకుని ఆ రోజు అప్పుడు మాట్లాడింది, మీ మాటలు ఎవరు మాట్లాడి ఇక్కడ ఎవరి మీద అపవాదేసినా కూడా ఇదే కదా. మళ్ళీ ఆడిని కూడా ఏమన్నా నాకు కనపడదు వెళ్ళిపో అంతే, అదే మాట. నాకు కనపడి నువ్వు వెళ్ళిపో అదే మాట. ఇక అదే ఇది ఇక అది అయిపోయిందా. ఇక ఇన్కమ్ ట్యాక్స్ అన్నాను కదా, ఆ ప్రాప్తం షూటింగ్ లెక్కలు ఉన్నాయి. సతీష్ పొద్దున్నే వచ్చి చూడాలి ఇలాగ ఆఫీస్లో మేనేజర్ కూర్చున్నాడు, అటున్నాడు. ఆమెమో ఆయన స్టూడియోకి వెళ్ళారు. ఇక్కడ వచ్చేటప్పటికి అసలు కదండి ఇట్లా ఇక్కడికి ఫోన్ దగ్గర ఒక ఆయన కొన్నాడు. మేము ఆంధ్రా నుంచి వచ్చాము, సినిమా వ్యాపారం అంటున్నాడు. ఇక్కడ సరిగ్గా రేటింగ్ ఇంకో చోట తెలియకూడదంట. ఓకే, మనకేం తెలుసు ఇవన్నీ. ఈ సుశీల గారు వీళ్ళందరూ శివాజీ గణేష్ గారు పేమెంట్ మొత్తం సూట్ కేసు కింద ఉంది రాసిని. ఆవిడ మేనేజర్ అరే నువ్వేం చేస్తారని ఆయన ఆ బొక్కులో సూట్ కేసులో బొక్కులు మాత్రం తీసుకున్నాను మమ్మల్ని. పిల్లడికి వెళ్ళి లోపల లేడీస్ 2 వచ్చారు. బాబుని పంపించే సతీష్ను మాట్లాడమని కాఫీ అదే కాఫీ తీసుకోవాలి మాణిక్యం అని చెప్పేసి లట్మని తీసి జేబులు పెట్టుకున్నా. జేబులో మళ్ళీ ఎక్కడ వెళ్ళడానికి స్విమ్మింగ్ పూల్ మొత్తం స్విమ్మింగ్ పూల్ కూడా మొత్తం ఎతికారు. అంతవరకు అయిపోయింది కదా. ఏమొచ్చారు, మేడం నమస్తే, ఈ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ అండి ఇక్కడ ఉన్నది గో చెకింగ్ అంతే. తాళాల ఇన్సూరెన్స్ క్యాష్ దొరకలా, గోల్డ్ దొరికింది. ఇటు కిలో రాయి ఇటు నగలు మొత్తం సీల్ చేసి వెళ్ళిపోయారు. అసలు వాళ్ళు సీల్ చేస్తుంటే ఇది చేస్తే ఇలాగే సోఫా కింద ఆఫీసులో కొన్నారు. అది ఏం తిట్టింది, తలకాయ ఉంచుకొని పెట్టుకొని వెళ్ళిపోయారు. కానీ అలా అంత కోపంతో కష్టపడ్డ సొమ్మురా ఎవడు సొమ్మురా ఏంటి అది ఇదైతే అదే ఇది మళ్ళీ కోర్టులో కేసేసి కోర్టులో ఫైన్ కట్టి తీసుకొచ్చారు. ఓకే, అంత ఇది ఆ విధంగా ఆ పిక్చర్ డౌన్తో అట్లా ఇన్ని కష్టాలు వచ్చినాయి సావిత్రి గారి. ఇక మీకు మిగతా చెప్పేది ఎందుకు మానేసామంటే ఇక నేను చెప్పలేను. ఎందుకంటే ఆమె ఆర్థిక బాధ సరిగా లేక జీతాలు లేక ఆమెను చూసి ఇది లేక సరే నెల రోజులు ఎతికారు నా కోసం. ఎవరు? సావిత్రి గారు నెల రోజులు ఎతికారు. సతీష్ని చూసేవాళ్ళు లేరు. ఓకే, మీరేమో ఇంకా అక్కడ పరిస్థితులు మానేశాను. చెప్పబెట్టకుండా మానేశాను అంతే, చెప్పేసి వెళ్ళిపోతుంది. అదే ఇక సతీష్ సరే ఎప్పుడు వెళ్ళానంటే మళ్ళీ మంగళగిరి నుంచి అరే అన్ని రోజులు సావిత్రి గారి దగ్గర ఉన్నాక కనీసం వెళ్ళి మాట్లాడదాం. వెళ్ళేప్పటికీ లోన్ తగ్గ జరుగుతుంది. ఎందుకు లేరా నేను వచ్చేసిన వెళ్ళేటప్పటికి ఇక పైన వెళ్ళి ఈశ్వరం వచ్చేయడమంటే వచ్చేసారు. ఈ వచ్చిన వాళ్ళకి ఇద్దరు నమస్కారం పెట్టారు. అసలు ఎక్కడికి వెళ్ళావు, అది ఇది ఉద్దాత్ అన్నారు. లేదమ్మా సరే బాబుని ఇక్కడ నువ్వు ఉంటావా కొలగనాల్లో వేసానా, వాళ్ళకి మెడ్రాస్ తెలియదమ్మా
పంపించి వస్తాను ఇంకా అంతే. మీరు కూడా వెళ్ళిపోయారు. తర్వాత విజయ హాస్పిటల్కి వెళ్ళా. కాదు, ఇప్పుడు మీరు ఇంకో ఇద్దరు కలిపి ముగ్గురు కలిసి వెళ్ళారా? చూస్తానికి ఊరికే పలకరిద్దాం సావిత్రి గారిని అని. వాళ్ళు నేను ఎలా తెలుసుకోవాలా, వీళ్ళు చూడాలని ఆ సావిత్రి గారిని చూపించాను ఊరికి వంకతో. తర్వాత విజయ హాస్పిటల్లో శాండీ చూస్తే అక్కడికి వెళ్ళామండి. ఎవరు? నేను ప్రొడక్షన్ సైడ్ చేసుకుంటున్నా బయట. ఓహో, వర్క్ చేస్తున్నారు మీరు. ఏ విధంగా అంటే మళ్ళీ వెళ్ళి కింద రిప్రెషన్లో రానిరిక ఆర్టిస్ట్ కదా, ఎవరిని రానిరికల్లోనికి పలానా ఈశ్వరరావు అంటే అయితే ఎవరు రావడానికి లేదు, గెట్ అవుట్ అనేసారు. సరే అంత దూరం వెళ్తే మళ్ళీ పిలిచారు. ఎవరన్నారు గెట్ అవుట్? ఇక్కడ నుంచి ఫోన్ చేశారు, పలానా అతను వచ్చారని రూమ్కి. అప్పుడు ఇంకెవరిని అలో చేయొద్దని సావిత్రి గారు అన్నారు. కానీ సడన్ గా గుర్తొచ్చింది మన ఈశ్వరరావు కదా అని మళ్ళీ పిలిచారు. వెనక్కి పిలిచారు. మళ్ళీ పిలిచి లోనికి వెళ్ళి చేసింది. మళ్ళీ 4 తిట్లు తిట్టి అది అని చెప్పేసి సరేనమ్మా ఏం చేస్తా, ఇదే మాటకు తిరగలేదు. అట్లా ఇక తర్వాత కోమాలోకి వెళ్ళిన తర్వాత 2 సార్లు వెళ్ళాను. ఎక్కడ చూసారు కోమాలో? అంటే ఆవిడ తర్వాత ఈ ఇళ్ళని వదిలేసి ఎక్కడో దూరంగా అన్నానగర్ లో ఒక చిన్న అద్దెంట్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళారా? అక్కడంతా అక్కడ అప్పుడే నేను చుట్టం బాబు అన్నాను చూసా, అతనే అక్కడ ఉంది ఇప్పుడు. అప్పుడు బాబు చుట్టం వెంకటరత్నం బాబు అని ఆయన చూసుకుంటూ ఉండేవారు. వీళ్ళ అన్న కూతురు గారిని చేసుకున్నాడు. సావిత్రి గారి అన్న కూతుర్ని. అన్న కూతురు అంటే వాళ్ళ పెద్దమ్మ ఒక ఆమె పిల్లలు లేకపోతే పెంచుకుంది. అట్లాగని ఇది కాదు, సొంతం కాదు. వీళ్ళు 3 అక్క చెల్లెళ్ళు కదండి. అన్నపూర్ణమ్మ, సుభద్రమ్మ, దుర్గమ్మ సుభద్రమ్మ. ఇప్పుడు దుర్గమ్మ అన్నామే చౌదరి గారు సెకండ్ వైఫ్. అట్లా ఇక ఈ సావిత్రి గారు సుభద్రమ్మ గారు కూతురు. ఓకే, అట్లా 3. అట్లా దాని మీద ఈ దుర్గమ్మ గారు కానీ ఏమి ఇక సరే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అనుకోండి. అప్పుడు చౌదరి గారు దుర్గమ్మ గారు ఇక ఇంట్లోనే ఇక ఏమి. తర్వాత వాళ్ళ అక్కయ్య గారు మారుతమ్మ గారు ఇక ఇట్లాగా ఆమె డవైన కొద్ది ఇక ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడిపోయారండి. విజయశామేశ్వర గారు బస్సులో వెళ్ళేవారు, చదివారు. నేను చూశాను కదా, ఎక్కడున్నా కూడా వచ్చేటప్పుడు ఆర్పేశ్వరరావు బాగున్నావా చదివారండి. పెళ్ళైన తర్వాత చదువుకున్నారు. ఓ సూపర్. అంటే మీరు నేను బయటకు వచ్చినా కూడా 6 ఏళ్ళ వరకు చేసిన తర్వాత మీరు మళ్ళీ సినిమాలో ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటూ ఉండేవారు. 16 ఏళ్ళ వయసుకి చేశాను. 16 ఏళ్ళ వయసు కేడీ నెంబర్ 1కి చేశాను. రోజా మూవీస్కి చేశాను. అట్లా ఇక ప్రొడక్షన్లో ఉన్నా కూడా ఫోన్ చేసేవాడిని, సతీష్ ఎట్లా ఉన్నాడమ్మా అని. ఎమ్మటే ఫోన్ ఎత్తి సతీష్కి ఇచ్చేవాళ్ళు, మాట్లాడారు. ఈ విజయమ్మ పిలిచేదే ఈశ్వరరావు పిలుస్తున్నాడని. ఇక అట్లా కొన్నాళ్ళు మర్చిపోలేకపోయా పిల్లవాడిని. ఇక తర్వాత తెలియదేమన్నా ఆటోమేటిక్గా ప్రేమ అనేది ఉంటుంది కదా పిల్లవాడి మీద. ఎవరికైనా పెంచిన తర్వాత ఉంటుంది కదండి సహజం, అదొక జీవితం. నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, అప్పుడు వాళ్ళు ఎవరు లేరు మా దగ్గర వర్క్ చేసిన వాళ్ళు, కానీ ఒక్క ఈశ్వర్ గారు ఉన్నారు, కేదారేశ్వర్ గారు ఇట్లా మంగళగిరిలో. మా సావిత్రి గారి ఆ వైభవమైన జీవితంలో ఏ వస్తువు ముట్టని, ఏమి తినని, ఏమి మోసం చేయని ఏకైక వ్యక్తి ఆయన చాలా మంచి ఆయన. అందుకే ఆయన ఎప్పుడైనా అటు వెళ్తే తప్పకుండా కలిసి మేము వస్తుంటాం అని నాకు చెప్పారు. చాలా మంచి ఆయన. అంటే అందరూ చేతివాటం ప్రదర్శించిన వాళ్ళే, అందరూ అందినంత దోచుకోవాలని చూసిన వాళ్ళే, కానీ ఈయన మాత్రం చాలా సిన్సియర్గా చాలా పద్ధతిగా ఉండేవారు. ఇంకా ఆయన అంటే మాకు అభిమానం, ఎప్పుడు వెళ్ళినా అటు వెళ్తే కలుస్తామని చెప్పారు నాకు. సో ఇవాళ మిమ్మల్ని ఇట్లా అనుకోకుండా సో చాలా విషయాలు బాగున్నాయి. ఇప్పుడు బాబు ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు కదండి, 2 పిల్లల పెంపకం ఎలా ఉండేది? అంటే సావిత్రి గారు ఎలా పెంచేవారు? 2 మంచి మర్యాదలు అన్ని. సావిత్రి గారు ఇక పట్టించుకునేది లేదు, ఆమె షూటింగ్ వెళ్ళిపోతారు, బిజీ. ఈ డ్యూటీ నేను ఇచ్చేసాను కదా, ఆమెకు ఒకటే ఈ ప్రైజులు, నా కొడుకు చదువులు ఇవి. విజయచామేశ్వర గారు బాగా చదువుతారండి, మరి వాళ్ళకి చదువు మాత్రం బాగా అబ్బింది. ఇక అలాంటప్పుడు ఇప్పుడు ఒక నమ్మకమైన బంటును ఒప్పచెప్పిన తర్వాత పట్టించుకోరు. ఏ ప్రోగ్రాం ఉన్నప్పుడు ఆ స్కూల్కి రమ్మన్నప్పుడు ఇది చెప్పటం, ఆ రిపోర్ట్ మీ అమ్మగారికి చూపించమంటాం, ఇలాంటి అప్పుడు చూసుకోవటం, ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే వెళ్ళటం, అంతవరకే. ఇక షూటింగ్కి వెళ్ళటం ఇది ఇకదే. ఇక అమ్మాయి అంటే పక్కనే స్కూల్ కదా. ఓకే,
సో అంటే మీకు బాగా ఇష్టమైన నటీనటులు ఎవరండి, అంటే మీ ఫేవరెట్ హీరో హీరోయిన్లు అప్పట్లో? మగవాళ్ళ రామారావు గారు అండి. రామారావు గారి గురించి థియేటర్లో కొట్టుకున్నాం. ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన సినిమా వస్తే ఇద్దరు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శరణదాసులు ఇద్దరు. అవును. ఇక ఇప్పుడు ఈ సినిమాల్లోనే చూడరా మావాడు ముఖం నువ్వేంటి అన్నట్టుగా అరకొర్రెత్తాం కదండి. అట్లా రామారావు గారు. హీరోయిన్స్ ఎవరు ఇష్టం మీకు? హీరోయిన్ సావిత్రి గారండి. ఫేవరెట్ అంటే మీ అభిమాన నటి దగ్గరే మీరు వర్క్ చేశారు? అభిమానం. ఎందుకంటే సావిత్రి గారి సినిమాలు తోడికోళ్ళు కానీ అసలు ఒక్క సినిమా కూడా నేను బీరిపోని వెళ్ళా. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్, ఆ పాటలు కానీ ఇది కానీ వెళ్ళిపోయి ఆమె దగ్గరే పడ్డా. అదే ఆవిడ అభిమాన నటి దగ్గర మీరు వర్క్ చేశారు? ఆమె దగ్గరే పడ్డాను. ఆమె సినిమా ప్రపంచంలో బయట చెప్పుకునేది వేరు, లోనే ఉండేది వేరు. కాకపోతే ఆమె అంత వర్కర్ని చక్కగా చూసేది నేను బయట మిగతా వాళ్ళని చూడాల. వర్కర్స్ని బాగా చక్కగా అభిమానంగా ప్రేమగా చూసుకుంటారు. డ్రైవర్ కానీ ఎవరైనా సరే ఇదే వేరు. మరి అంత స్టేజ్లో ఉన్న ఆమె ఎట్లా ఉంటారు? సరే ఇక తర్వాత ఇంట్లోనే పెళ్లి చేశారు. రేలంగ్ గారు అంతా వచ్చారు. ఎవరు పెళ్ళి? విజయశాంతి గారి సావిత్రి గారు అమ్మాయి. రేలంగ్ గారు ఉన్నారు ఇప్పుడు. అవును. అప్పుడు రామనాయుడు గారు వచ్చారు, రాజశేఖర్ గారు వచ్చారు. అప్పుడు కళ్యాణ మండపం కాదు, ఇల్లు పెద్దది కదా, ఇంట్లోనే చేశారు. ఏ ఇల్లు? పాతది అమూల్లా రోడ్డు. కాదు కదా, మీరు అన్నారు అమ్మేశారు అన్నారు కదా. అదే ఇంట్లో అప్పుడు అమ్మలేదు కదా అమ్మాయి పెళ్ళికి. ఉందా అప్పటికి? ఉందండి. నేను వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళానని చెప్పాను, మానేసి ఇక్కడి నుంచి వెళ్ళాను. ఇల్లుంది, అవతలకి సెంటిమెంట్గా కలిసి రావట్లేదు, వెనక స్విమ్మింగ్ పూల్ ఉంది, గొయ్యి ఉందని అటు వెళ్ళిపోయాం. ఓహో, ఓకే ఓకే, అట్లా వచ్చింది. సార్ మీరు మీ 25 ఏళ్ల వయసులో సావిత్రి గారి ఇంట్లో వర్క్ చేశారు. మరి మిమ్మల్ని ఎలా చూసుకునేవారు? అంటే మీరు చెప్పారు చాలా గౌరవంగా చూసుకుని. సరే ఇప్పుడు పండగలు పాపాలంటే మనకి కొన్ని స్పెషల్ అకేషన్స్ వస్తాయి, మరి పుట్టినరోజులప్పుడు అంటే మీకు ఏమన్నా స్పెషల్గా బట్టలు పెట్టడము అలాంటివి ఏమైనా చేసేవారా? బట్టలేనండి. బట్టలు పెట్టేవారా? ఓకే ఓకే. పండగలు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారండి సావిత్రి గారు? ఉట్లు కొడతా ఉంటారు. దసరా, కృష్ణ జయంతి, కృష్ణాష్టమి, ఉట్లు ఒకటి కొట్టేవాళ్ళం. అది చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. కళ్ళ గంతలు కట్టి కట్టలు ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఉంటుండే ఇక్కడ కొడుతుండేవాళ్ళం, ఇక్కడ కొడుతుండేవాళ్ళం. అబ్బో అది చాలా సరదాగా ఉండేది. సావిత్రి గారు పాల్గొనేవారు? ఆవిడ చూస్తుండేవారు, పైన నుండి చూస్తుండేవాళ్ళు. ఆవిడ పాల్గొన్న అంటే ఇప్పుడు దీపావళి ఉందనుకో, అంటే ఒక దండ ఉండేది. ఈ పటాసులు కాలవడంలో ఒక దండ ఉంది. అది కాలేటప్పుడు మాత్రం నన్ను పిలవమనేది. అది కట్టించి ఇటు కట్టేసి అది చూసి ఇక లోపలికి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు దీపావళి పండుగ ఎలా చేసుకునేవారు? అంటే దీపావళిలా మీరు చెప్పి కాల్చడం, లేకపోతే కృష్ణాష్టమిదా? మీరు కృష్ణాష్టమికి మామూలు ఉట్లు కొట్టడం. దీపావళిలో ఎట్లా అంటే క్రాకర్స్ కాల్చేవారు? ఎన్ని క్రాకర్స్? అంటే వైభవం ఎలా ఉండేది దీపావళి? ఒక వ్యాన్ అండి, 1 టౌన్ వెళ్ళి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క గ్రోస్. ఒక వ్యానుడు క్రాకర్స్ తీసుకొచ్చేవాళ్ళు. ఒక్కొక్క ఐటమ్స్ ఒక గ్రోస్ అంటే 12 డజన్లు. ఒక్కొక్క ఐటమ్ 12 డజన్లు. పైన డాబా మీద ఎండబెట్టి ఉందో ఒక్క కుర్రోడు సతీష్ కోసం ఒక వ్యానుడు దీపావళి సామాగ్రి. ఎన్ని రోజులు కలవాలి, నీకు కాల్చేది నేను. మీరు మరి ఎవరు లేరు కదా అక్కడ. ఆడపిల్లలు అంటే అవి కాల్చుకుంటుంటారు కదా, బాంబులు ఇవి కాలవాలంటే మీరు ఎంజాయ్ చేసేవారు దీపావళి ఎక్కువ. మరి అంతేగా బాబు ఉన్నాడు, ఇక ఇవన్నీ అబ్బాయి శుభలు అయ్యి ఇక మొత్తం నేనే. ఈ చైన్ పెడతారు కదా సీమటపాకి, అందరు కింద పెట్టి కాలుతారు, అట్ట కాల్చేవాడిని కాదు, అంటించి ఇలా తిప్పేవాడిని. ఆ వయసు అలాంటిది అంతే. ఇంకా మామూలుగా వారు కుక్కలు పెంచటము అంటే ఉండేవండి. ఎన్ని కుక్కలు ఉన్నాయి? ఒక 5-6 ఉన్నాయి. అది పుల్లాగానే ఏదో కుక్క ఉంది, దాన్ని బయటకు వదిలిపెట్టి ఎవడుండడు ఇక లోనికి వెళ్ళిపోవటం. నైట్ వదులుతాయి. నైట్ అది వదులుతున్నారంటే ఇక అందరం లోనికి ఇంట్లోకి వెళ్ళిపోతాయి. ఆ తెల్లారప్పటికి ముంగేసలు చిందాడిపోతుంది. ఎవరు మళ్ళీ సావిత్రి గారు కానీ జమిని గణేష్ కానీ వచ్చి లోపల వేయాల్సింది దాన్ని. ఎవరి మాట అయిందో ఇక బుల్డాగ్ మళ్ళీ నైట్ వెళ్ళేది. ఇక తర్వాత అవి కూడా చచ్చిపోయినాయి. అదే 5-6 కుక్కలు ఉండేవి. ఆ కుక్కలకి ఒక రూము. ఇప్పుడు ఊటీలో
పెట్టి అటుకో డ్రెస్సులు కుక్కలకి మ్హూ. ప్యాంట్లు షర్ట్లు ఇవన్నీ. మీరు కూడా ఊటీకి వెళ్ళేవారు అంటే కొడైకెనాల్లో ఆవిడకి ఇల్లు ఉండేది అక్కడ ప్రతి రెగ్యులర్ గా సమ్మర్లో వెళ్ళేవాళ్ళు. సమ్మర్ లో వెళ్ళి స్పెండ్ చేసేవాళ్ళు అని చెప్తుండేవారు. మీరు కూడా వెళ్ళేవారా? బాబు ఉన్నాడు కదా, బాబుని చూసుకోవాలిగా, మీరు కూడా వెళ్ళేవారు. ఆ బాబు ఇక పిచ్చి గన్ను ఉండేది అక్కడ అక్కడ కొడైకెనాల్ ఈ పిట్టలు కొట్టేది గన్ను ఉండేది. ఇక గన్ను తీసుకొని మేమిద్దరం బయలుదేరేవాడు బాబు మీరు. ఏమో పిట్టలు కొట్టండి అట్లా సరదా. అదే 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 ఆమె పులి పిల్లలతోనే ఆడుకుందాం. ఎక్కడ సావిత్రి గారు ఆయన కొడైకెనాల్. ఓ అక్కడ. ఓకే. పెంచింది కూడా కావాలి, కుక్క పిల్ల అలాగో పులి పిల్ల అలాగా. బో ఎక్కడ దొరికాయి ఈ పులి పిల్లలు? ఆయన ఉన్నాడండి, ఆయన పేరేందో కొడైకెనాల్ జమీందారు, ఆయన వేటకి వెళ్ళేవాడు. ఆయన దగ్గర ఉన్నాయి. ఓ ఆయన ఇచ్చాడు పెంచుకోమని అనుకుంటున్నాను. ఓకే ఓకే అదేలేండి. ఈ సావిత్రి వెళ్ళినప్పుడల్లా ఆయన వాళ్ళ ఇంట్లో విందో ఇక అంతా ఓకే ఓకే వాళ్ళు చేసేవాళ్ళు అంట. లోన బాయిలేరు అంతా హీటరు, చలి విపరీతమైన చలి. ఇంకా ఇప్పుడు మొక్కలంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది కదండి సావిత్రి గారికి. అన్నీ మొత్తం ఇంటి తోటలో, అక్కడ తోటలో కూడా ఆల్బకరా తోటలు అన్ని ఆల్బకరకాయలు, ఈ శేవరెగ్గాలు అంటాం మనం, బేరికాయలు అంటారు. ఆ బేరికాయలు ఇంత ఉంటుంది, గులాబీ అంత ఉంటుంది చెట్టు. మొక్కలంటే మామూలు ఇంట్లో ఉన్నాయి కదా, అదే లాంగ్లో అదే అన్ని రకరకాలు కొని పెట్టారు. మల్లెపూలు ఎక్కువ ఇంపార్టెంట్. మీరు చూసినంత వరకు వారికి ఉండే హాబీలు ఏంటంటే ఒకటి స్విమ్మింగ్, ఒకటి గార్డెనింగ్ అని చెప్పారు. ఇంకా ఏమి ఆవిడ ఇష్టపడి చేసేవారు ఇంట్లో ఉన్నప్పుడు మీరు చూసినంత వరకు? ఇష్టపడి చేసేది ఏముంది, వంటలు వండటం అట్లాంటివి చేసేవారా? కుదిరేది లేదండి, వంట ఉండేవాళ్ళు కాదు. ఆ టైం కూడా ఉండేది కదా అసలు. వంట ఉండేవాళ్ళు కాదు, ఏమి ఉండలేదు కాదు. ఎవరు వెళ్తారు ఇక, ఒక షూటింగ్ నుంచి వచ్చేదంటే వెళ్ళిపోతారు. ఇక ఎవరో కిందేగా అంతా. నేనంటే ఇక పిల్లల కోసం ఆ సావిత్రి గారి రూమ్ అది, పిల్లల రూమ్ ఇది. ఇక నేను పొద్దున్నే 5 గంటలు లెగవాలి, లెగిసి స్విమ్మింగ్ పూల్ చూసుకోవాలి. మన డ్యూటీ మంది. వారు షూటింగ్ ఉంటే షూటింగ్ వెళ్తారు, షూటింగ్ లేకపోతే 1 గంట 2 గంటలు లేట్గా లేస్తారు. ఇప్పుడు షూటింగ్కి వెళ్ళాలంటే మేకప్ మ్యాన్, పర్సనల్ మేకప్ వస్తారా? చక్రపాణి గారు వస్తారు. అసిస్టెంట్ సరస్వతమ్మ అని ఉంది, ఆమె అసిస్టెంట్. షూటింగ్ ఉందంటే వచ్చేస్తారు, రావాలి కదా పద్ధతి. అదే అదే షూటింగ్కి 2 కార్లు వెళ్ళిపోయాయి. ఒక కారు 2 వెళ్ళవగా. ఓకే ఓకే. ఒకటి ఫంక్షన్కి, ఇంపాలా ఫంక్షన్కి. మీకు ఇంపాలా చూడాలంటే దేవ సినిమాలో రామరావు గారు తోలుతారు, గుర్తు చేసుకోండి. ఏ సినిమా అండి? దేవతలో ఆయన తోలుతారా? అది ఇంపాలా కనబడదు, చూడండి. వాళ్ళిద్దరు టూర్ వెళ్తారు. అవునవును. ఈసారి చూడితే అప్పుడు ఫేమస్ కార్ అదే, చెవర్లైట్ ఇంపాలా. చెవర్లైట్ ఇంపాలా కార్ ఏమో ఫంక్షన్స్కి, షూటింగ్ మామూలు చెవర్లైట్ షూటింగ్. ఏదంటే అది మామూలు చెవర్లైట్ వేరు, చెవర్లైట్ ఇంపాలా వేరు. మగుటం లేని మహారాణి లాగా అంతే, ఒక్క మాటలో ఒకే మాట. ఒక వెలిగారు. కొత్త సెంట్ వస్తే ఇంటికి రావాలా, కొత్త సెంట్ ఫారెన్ నుంచి వస్తే హార్బర్ నుంచి తీసుకొచ్చి ఇచ్చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. ఈ నగలు కూడా ఇంట్లోనే కంసాలి వాళ్ళు ఉండేవాళ్ళు, అంటే వాళ్ళు అక్కడ తయారు చేసే ఆ మూమెంట్లో మనం లేము. ఆ మూమెంట్ ఉంది. ఆ మూమెంట్లో అప్పుడు మీరు జాయిన్ అవ్వాలి, కానీ ఇంట్లోనే నగలు తయారు చేసే వాళ్ళు ఉన్నాయంట. నేనున్నప్పుడు జరిగిందేమో మనకు తెలియదు. వాళ్ళ పెద్దమ్మ అక్కడే ఉండేది, అన్నపూర్ణమ్మ ఇంట్లోనే. ఒక దుర్గమ్మ సోదరి గారే బయటికి వెళ్ళింది. దుర్గమ్మ అంటే సావిత్రి గారి పెద్దమ్మ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడే. మొదట్లో అందరూ కలిసి కదా జమిని గంట చేసుకున్న తర్వాత వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఎవరైతే పెంచారో సావిత్రి గారిని, ఈ చౌదరి గారు అని ఆయన, ఆ చౌదరి గారు దుర్గమ్మ గారు బయటకు వెళ్ళిపోయి ఈ ఇల్లు కట్టుకున్నారు, వేరే ఇల్లు. వీడు కట్టుకున్న తర్వాత కదా బయటకు వచ్చి కదా కట్టుకున్నారు. ఓకే ఓకే. అబ్బుల్లా రోడ్లో ఉన్న ఇల్లు. ఓకే ఓకే. ఎవరు సావిత్రి గారు బయటకు వచ్చి ఒక ఇల్లు కట్టుకొని వేరే కాపురం పెట్టారు. వాళ్ళు బయట వేరేగా వాళ్ళు ఉంటున్నారు. ఇక వీళ్ళ సుభద్రమ్మ గారు ఇంట్లో సావిత్రి గారు. మరి సావిత్రి గారితో ఎవరెవరు ఉండేవారు? అక్క మారుతమ్మ గారు, వాళ్ళ అమ్మగారు సుభద్రమ్మ గారు, సావిత్రి గారు అమ్మగారు ఉండేవారు. వాళ్ళ పెద్దమ్మ అన్నపూర్ణమ్మ గారు. ఓహో, ఇంకో పెద్దమ్మ. ముగ్గురు కదా అక్క వాళ్ళు. ఓకే ఓకే. వీళ్ళందరూ అన్ని రకరకాల పనులు చూసుకుంటుండేవాళ్ళు. వాళ్ళు ఏం చూసుకుంటారు పెద్దవాళ్ళు. ఇంకొక ఆమె ఉంది ముసలామి,
ఆమెమో బరిగొడ్లు దానికి బరిగొడ్లు ఉండే. ఇంకా ఆవిడెవరా పెద్ద ఆవిడ? ముసలావి బంధువులే. బంధువులు. సో మీరున్న అన్ని రోజులు వీళ్ళందరూ ఉన్నారండి, అందరూ కలిసి చూసుకుంటూ ఉండేవారు అనమాట. బాగుంది. సెంటు మాత్రం బాగా వాడేవాళ్ళు. సెంట్లు ఇష్టం, పెర్ఫ్యూమ్స్. సెంటు, మల్లెపూలు, గుండు మల్లె అని ఉండేది ఇంతలో, మళ్ళీ ఆ చెట్లు వేసేవాళ్ళు. వారే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేవారట కారు. బాగా డ్రైవ్ చేస్తారన్న. వద్దు అది అమ్మో ఆ డ్రైవింగ్ అమ్మో మా కారు తెచ్చేవాళ్ళు అల్లాడిపోయాం మేము. అమ్మో అంత ఫాస్ట్. మరి ఆ ధైర్యం ఎక్కడ, ఆ డ్రైవింగ్ ఎక్కడండి? సావిత్రి గారి డ్రైవింగ్. అమ్మో బీచ్కి వెళ్ళాము. బీచ్కి వెళ్ళినప్పుడు చూడాలి కారు వేసుకునేది. కారు వెళ్తుంటే జలం కూడా అలా అనేసి వెళ్ళిపోతుంది కారు లోపల. మేము పిల్లలంతా బీచ్కి ఎక్కడికో వెళ్ళి ఆ రోజు ఎందుకో బీచ్కి వెళ్ళాలనుకున్నారు. అట్లా అసలుకి అబ్బో ఆ లైఫ్ అదొక లైఫ్ అండి, అదొక లైఫ్. సావిత్రి గారు ఇప్పుడు ఎక్కడున్నా కూడా జనరల్గా మనం చాలా అభిమానించిన నటుడు కానీ నటి కానీ దగ్గర నుండి చూస్తే నచ్చరు. అంటే దూరం నుండే బాగుంటాయి కొన్ని విషయాలు, దగ్గర నుండి చూస్తే మనకు ఉన్న అంత గొప్ప ఇంప్రెషన్ పోయే అవకాశం ఉంటుంది. పోకుండా మీకు ఆవిడ మీద ఇంకా అంత ప్రేమ భక్తి ఉండటం, ఆవిడ దగ్గర నుండి బయటకు వచ్చేసి మీరు కంప్లీట్గా సినిమా ఫీల్డ్ నుంచి రిటైర్ అయిపోయి బయటకు మళ్ళీ మీరు మంగళగిరి వెనక్కి వచ్చేసిన తర్వాత కూడా మీరు ఆవిడ పేరు మీద కార్యక్రమాలు చేస్తూ, ఆవిడ పేరు మీద ఏదో సంస్థ పెట్టారా? మహానటి సావిత్రి కళా తిలకం. మహానటి సావిత్రి కళా తిలకం అని ఒక సంస్థ పెట్టి వారి జయంతులు, వర్ధంతులు లాంటి కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉండటం, ఇది నిజంగా చాలా ఏమంటారు చెప్పుకోదగ్గ. అసలు ఎవరికి తెలియదండి, బెజవాడలో కళాపీఠం లేదు, ఏం లేదు, ఎవరు పెట్టలా. నా జ్యూస్ షాప్లో సావిత్రి గారి ఫోటో ఉండేది. మీరు తర్వాత వచ్చి జ్యూస్ షాప్ నిర్వహించుకునేవారు. జ్యూస్ షాప్లో సావిత్రి గారి ఫోటో ఉండేది. ఈ జయంతి వర్ధంతి వచ్చినప్పుడు కార్యక్రమం కొట్లోనే చేసేవాళ్ళు. అక్కడ వచ్చేసి నలుగురు వచ్చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఇట్లా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసిన తర్వాత మిగతా వాళ్ళు బిగినయ్యారు. అందరు కూడా మేము చేస్తాను చేయండి మంచిదే. అప్పుడు ఇక కొట్లో చేసేది వృద్ధాశ్రమానికి వెళ్ళింది. ఓకే, ఇప్పటికీ సంవత్సరం చేస్తాం. కార్యక్రమం ప్రోగ్రాం మొత్తం అమ్మాయికి వెళ్ళిపోద్ది తీసి. చైతన్య వృద్ధాశ్రమంలో సావిత్రి గారు వచ్చినప్పుడు, విజయశాంతి గారు వచ్చినప్పుడు కూడా డబ్బులు ఇచ్చేళ్ళారు సంస్థకి, వృద్ధాశ్రమానికి హెల్ప్ చేసి. ఇద్దరు భార్యాభర్తల సౌందర్య గారు ఇద్దరు వచ్చి. కానీ గొప్ప విషయం అంటే పనిచేసినప్పుడు కొంతమంది అట్లా పనిచేసినప్పుడు మాకు నచ్చలేదు వాళ్ళ యాటిట్యూడ్ అట్లా అంటారు సినిమా వాళ్ళు. కానీ మీరు ఆవిడ ఎంత మంచిదనేది తెలుస్తుంది ఇప్పటికి. మీరు మర్చిపోకుండా ఆవిడని, సావిత్రి గారిని ఇలా గుర్తు చేసుకుని కార్యక్రమాలు చేస్తూ వారిని ఇంకా మీరు అంటే ఒక విధంగా అభిమానిస్తున్నారంటే ఆరాధిస్తున్నారు. మీ అభిమాన నటి అయినా కూడా, ఆవిడ దగ్గర వర్క్ చేసినా కూడా ఆవిడ వ్యక్తిత్వం వల్ల మీరు ఇంకా ఆవిడని ఇంకా కొలుస్తున్నారు. ఆమె ఎంత ఇదైనా కూడా మర్చిపోండి. ఆ మంచితనం ఇది చేసిన ఇది అందరూ అలాగ ఉండాలని లేదు. నా మనసులో అలా నాటుకుపోయింది. ఆమె చేసి ఆమె పెట్టిన భిక్ష, ఆమె పెట్టిన తిండి. అంటే సావిత్రి గారు చివరి రోజుల్లో బాగా ఇబ్బంది పడ్డారు, చిన్న డాబా ఇంట్లో ఉన్న అప్పుడు కూడా మీరు వెళ్ళి చూసారు కదా కోమా. అప్పుడు మీకు మనసులో ఎలా ఇలా కోమలో ఉన్నప్పుడు అండి, తమిళనాడు నుంచి కానీ ఎక్కడికి నా అభిమానులు ఆ ఏడుపులు చూడలేవు, వచ్చి ఏడ్చేవారు అక్కడ. ఇది బెడ్రూమ్ అండి. ఆమె నాకు అలా పడుకొని తెలియదు కదా ఆమెకి, అస్థిపంజంలాగా అయిపోతే ఇలా ఇటు చైర్, ఇటు కిటికీ, ఒక లైను ఒక 2 గంటలు కేటాయించేవాళ్ళు. ఆ లైను అలాగే కిటికీలో చూడటం, ఆడటం, పోవటం. మరి అంత ఇది ఎక్కడ మళ్ళీ అన్నానగర్ వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత కూడా దూరంగా అన్నానగర్ అప్పుడు లైన్ పెట్టేవాళ్ళు. లైన్లో అందరూ కిటికీలో చూసి ఆవిడని ఇక ఏంటి సావిత్రి గారైనా మరి ఆమెకి దేవుడు ఎలా ఇచ్చాడో ఏమో, మరి అక్కడికి మరి ఆ అభిమానం ఎలా ఇచ్చారో ఇక అది కొంత కాపాడింది అనుకోండి మనం. ఇప్పుడు మీరు ఎలా ఉంటారు చూసారా సావిత్రి గారిని? మీరు చూసారా అప్పుడు? అసలు మామూలు బతుకున్నప్పుడు లేదండి. మరి మీరు అలా లైఫ్లో ఆమె అంత ఇంట్రెస్ట్గా రాశారేంటి? అంతే. అదే అడుగు పోయింది సావిత్రి గారు అనేది. ఆమెలో ఆ మ్యాగ్నెట్ పవర్ ఏంటో తెలియదు. అంతేగాని ఆమెకి కోట్లు మీకే వాళ్ళ నాకే వాళ్ళ. మరి ఆమె ఇచ్చింది జనానికి ఇచ్చింది, దేశ రాష్ట్రానికి ఇచ్చింది, గవర్నమెంట్కి ఇచ్చింది, కాలేజీ కట్టించింది,
వడ్డివారిపాలెం రేపటి దగ్గర స్కూల్ కట్టి ఆ విగ్రహం పెట్టారు. ఈ మన అభినయ్ పాప అక్కడ తీశాడు పుట్టెంటుకలు. ఓ మళ్ళీ సావిత్రి గారు నాకు పుట్టిందని. ఓ అంటే మనవడు వాళ్ళ కూతురు యొక్క పుట్టెంటుకలు సావిత్రి గారు స్కూల్లో తీశారు. తీశారు. ఓకే, మళ్ళీ సావిత్రి గారు నాకు పుట్టారు అన్న. ఏంటమ్మా అక్కడికి వెళ్ళి తీశారన్న. ఈ మహానటి సినిమా సెక్షన్ ఉందిగా, వాళ్ళు 2 బస్సులో ఏమో కొనిచ్చారు అక్కడ స్కూల్కి. ఓహో, బస్సులు కూడా కొనిచ్చారు వీళ్ళు పిల్లలు ఆ స్కూల్కి. ఎవరు వీళ్ళు అశ్విని దత్ గారు. ఓహో, ఓకే ఓకే, అశ్విని దత్ గారు. ఓకే ఓకే, అది మరి నేను చెప్పేది. మరి అక్కడెక్కడో వాళ్ళు మనం చెప్పారా, అక్కడ విగ్రహం ఇక్కడ విగ్రహం ఎవరు పెట్టమన్నారు? అభిమానం. అది గొప్ప జన్మలేండి. ఆవిడ జీవించడానికి పుట్టింది. ఆవిడ జీవిస్తాను. మరి ఆమె చచ్చిపోయి దాదాపు 40 ఏళ్ళు అయిపోయి 81లో పోయారు ఆవిడ. 81 అంటే ఇప్పుడు చూడండి మరి దాదాపు మరి 40 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికీ పుస్తకాలు వస్తున్నాయి, సినిమాలు వస్తున్నాయి. అవును, సావిత్రి గారి పిల్లలు ఉన్నారు కదా, విజయ చాముండేశ్వరి, సతీష్ గారు. సతీష్ గారిని మీరు ఎక్కువ టేక్ ఓవర్, అంటే మీరు బాగా పెంచారు దగ్గరుండి, మీరు కేర్ టేకర్. వీళ్ళు ఏమైనా నటించారండి మీరు? అంటే వీళ్ళు ఎప్పుడైనా యాక్టర్స్గా అయ్యారా? సతీష్ నటించాడండి. సతీష్ నటించారు. వర్షశ్రీ ప్రొడక్షన్ వాళ్ళు విచిత్ర దాంపత్యం సినిమా. విచిత్ర దాంపత్యం ఆ సినిమాలో ఆ సినిమా తీసేటప్పుడు సావిత్రి గారిని బుక్ చేయడానికి వచ్చారు. ఆ రోజే పుట్టినరోజు, బాబు పుట్టినరోజు, తలగిల్లకి పోసి డ్రెస్ చేసి ఇచ్చి వాళ్ళ అమ్మ దగ్గర పంపించారు. పిల్లోడిని చూసి పిల్లోడితో యాక్ట్ చేయాలంటే ఇక పుట్టినరోజుగా వద్దని ఆమె ఒప్పుకున్నారు. ఓ, యాక్ట్ చేయించారు ఆ సినిమాలో. పాటలో నెహ్రూ క్యారెక్టర్ డ్రెస్ చేసి ఒక పాటలోనైనా త్రూ అవుట్ క్యారెక్టర్ 2-3 చోట్ల కనపడతారు. ఆ కూరగాయలకు వచ్చేటప్పుడు కానీ ఈ మీద వాళ్ళ అమ్మ మీద ఉంటాం కానీ. ఎవరి కొడుకు గేశారు అందులో? సావిత్రి గారే. సావిత్రి గారి పిల్లల్లాగానే. ఓకే, సావిత్రి గారి రోజారమణి. రోజారమణి గారా కూతురులాగా? తమ్ముడు సతీష్. ఇద్దరు యాక్ట్ చేశారు. ఓకే ఓకే ఓకే. సో అప్పుడంతా కూడా మీరు సతీష్ గారితో ఉండేవారు అక్కడే షూటింగ్ లోనే. ఇక మీరు షూటింగ్ విజయరామ బాబు నెతలాగా ఎత్తుకోలేకపోయింది. అది వెయిట్ తీసాల సంకలం మీటర్. అది విజయమ్మ కూడా అప్పుడప్పుడు నవ్వుకుంటారు. ఓకే ఓకే, సంతోషం అండి. వాళ్ళు అంటే మాకు ఇప్పుడు మీతో మాట్లాడటం వల్ల సావిత్రి గారి మంచితనం, సావిత్రి గారి పిల్లల మంచితనము, తర్వాత మీ గొప్పతనం కూడా. ఎందుకంటే మీరు కూడా చాలా సిన్సియర్గా అక్కడ అంతకాలం ఉండటం, ఇప్పటికీ వారిని మర్చిపోకుండా స్మరించుకోవటం, సభల ద్వారా కానీ కార్యక్రమాలు కానీ ఏదో మీరు సావిత్రి గారిని మీ పరిధిలో ఉండటం ఒక మంచి ఫీల్ ఇచ్చింది మాకు. అంటే అభిమానం అనేది ఎలా ఉంటుంది, తర్వాత అభిమానం అనేది అవతల వాళ్ళ వ్యక్తిత్వం వల్ల కూడా చూడండి, వాళ్ళకి మీరు ఆవిడ మర్చిపోలేకపోతే. అవునండి, నా ఒక్కళ్ళకి అలా కాదుగా, అలా మీలాగా అలాగే చెయ్యని వస్తుంది కదండి. అది కరెక్ట్. అది కదా నాకుండేది నాకుంది. అవును, ఇప్పుడు మీరు అసలు మీరు ఆమె సావిత్రి గారు ఎవరో తెలియదు, చూడలేదు, సినిమా చూస్తే తెలిసింది. అవును, మరి ఆ మీద అంత గొప్పగా మీరు రాసి ఈరోజు ఈ ప్రపంచం మొత్తానికి సాడారు. అవును, అట్లాగా ప్రతి ఒక్కళ్ళకి అలా రావాలి అంతే. దానివల్ల ఇది కాదు, అది రమ్మంటే రాదు, పొమ్మంటే పోదు, అంతే. సంతోషం. బోల్డ్ విశేషాలు చెప్పారు, చాలా మంచి మాకు తెలియని విశేషాలు పంచుకున్నారు. సో మీరు మరింత కాలం ఈ సావిత్రి గారి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాం అండి. ఓకే, మీ ఆశీర్వాదం ఉంటే అలాగే చేస్తాను. సంతోషం.